మీరు ప్రెగ్నెంట్ ఈ రోజున ఎప్పుడో పోయాయి. సో మీరు ప్రెగ్నెంట్ అని ఎలా తెలుసుకోవాలి? పూర్వకాలంలో నాడీ శాస్త్రం ప్రకారం మీరు ప్రెగ్నెంటా కాదా అని డిసైడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఉండే ఫస్ట్ తెలిసే సిమ్టమ్ ఏంటి అంటే మనం పీరియడ్స్ మిస్ అవ్వడం. ఒకవేళ మనం యాక్టివ్గా ఉన్నాము అని అంటే ఇంటికి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చాలా ఈజీ టెస్ట్, అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది. పీరియడ్ మిస్ అయింది అని అంటే ఫస్ట్ డౌట్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించడం. వామిటింగ్స్ ఉండడం, తినబుద్ధి కాకపోవడం, నలతగా అనిపించడం, ఇవన్నీ కూడా సిమ్టమ్సే అండి. కానీ అందరికీ ఫస్ట్లోనే వస్తాయనేం లేదు. చాలా నెమ్మదిగా రావచ్చు, చాలా ఎర్లీగా రావచ్చు. ఇంకొకటి ఏ స్మెల్ అన్నా పడకపోవడం. సో ఆ స్మెల్ పడట్లేదు అని అంటే అది కూడా వన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ప్రైమరీ థింగ్ అండి. సో ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కలవండి. ఎందుకంటే మీ ప్రెగ్నెన్సీ గర్భసంచి లోపలే ఉందా లేకపోతే బయట ఎక్కడైనా ఇంప్లాంట్ అయిందా అనేది మీ డాక్టర్ గారు మీకు ఒకసారి చూసి స్కాన్ చేసి చెప్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే మనం అన్నీ చేసుకోవచ్చు అనుకోవడం మాత్రం ఇప్పటి కాలంలో మూర్ఖత్వం అనే చెప్పాలి. సైంటిఫిక్గా అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవడం ఒక ఆపర్చునిటీ. సో ఇంట్లో ఉండి ఇదేదో అవుతుందేమో అదేదో అవుతుందేమో అనుకునే కంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం చాలా బెటర్. సో ఇంట్లో ఉండి నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడంలో తప్పేమీ లేదు. అండ్ స్కాన్ డేంజరస్ కాదు. ఎంత ఎర్లీ ప్రెగ్నెన్సీ అయినా, ఎంత చిన్న పిండానికైనా సరే స్కాన్ చేయడం వల్ల రేడియేషన్ అనే హార్మే ఉండదు. అసలు రేడియేషన్ అనేది స్కాన్లో ఉండదండి. కాబట్టి దాని గురించి టెన్షన్ పడకండి. స్కాన్లు 4 సార్లు అయ్యాయి, 5 సార్లు అయ్యాయి, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అస్సలు స్కాన్లో రేడియేషన్ ఉండదండి. స్కాన్ చేయించడం వల్ల అయితే బేబీకి ఎటువంటి హాని కలగదు, తల్లికి కూడా ఎటువంటి హాని కలగదు. సో దయచేసి ఈ అపోహను మాత్రం తీసేసేయండి. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చూసుకోవాలి? యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ మీద యూరిన్ వేయండి. యూరిన్ వేసిన తర్వాత అందులో 2 లైన్స్ వస్తాయి. 2 లైన్స్ వచ్చిందనంటే అది పాజిటివ్ అని, 1 లైన్ వచ్చింది అనంటే నెగటివ్ అని. బట్ అది ఏ లైన్ ఒకసారి చూసుకోండి. కంట్రోల్ అని సి అని రాసి ఉంటుంది, టెస్ట్ మీద టీ అని రాసి ఉంటుంది. కంట్రోల్ లైన్ వస్తుందా, టెస్ట్ లైన్ మీద వస్తుందా అనేది గమనించుకోండి. కంట్రోల్ లైన్ మీద గీత రావడం నెగటివ్. అదే టెస్ట్ మీద గీత వస్తుంది అనుకోండి, దాని మీనింగ్ ఈ టెస్ట్ కరెక్ట్గా లేదు, ఇది ఫెయిల్ అయింది అని. అలాంటప్పుడు మీరు ఇంకొక టెస్ట్ కిట్ తెచ్చుకొని చేయాల్సింది ఉంటుంది. ఇది ఒక్కటి గమనించుకోండి. అండ్ మీ డాక్టర్ని